డైరీలో అందరి పేర్లు రాసుకుంటా అంటుంది. ఆమె దగ్గర ఏ డైరీలో మాకు తెలియదు, కానీ ఆ బినామీల పేర్లు రాసుకొని ఆస్తులు కాపాడుకుంటూ చాలు. నీ పింక్ డైరీ, ఆ డైరీ, ఈ డైరీ మాకేం పని చేయి. మేము ఎన్నో యుద్ధాలు చేసి అన్ని విధాల చూసినట్టు కరెంటు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము ఈ డైరీలు వీరులను చూసి భయపడేటువంటి వ్యక్తులం కాదు. కవిత పెద్ద కుంభకోణంలో ఎత్తుకొని జైలుకు వేయాల్సిన కవితనే ఇవాళ మాట్లాడుతుందంటే సిగ్గు చెడు. నువ్వు చేసే అన్ని ఏ ఆడది చేయనటువంటి పని నువ్వు చేసి తల దించుకోవాల్సినటువంటి కవిత తల ఎత్తి మాట్లాడుతుందంటే ఇక నేను అన్నిటికీ బలిదేగిచ్చినా నేను ఏమన్నా చేస్తా, ప్రజల్లో తిరుగుతాను. ప్రజలు ఎనుక ఎంత తిరుగుతుండ్రో అది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. ఆమెను చిత్తుగా ఓడగొట్టారు నిజామాబాద్ డిస్టిక్ లో పార్లమెంట్ కు. దొడ్డిదారిగా మళ్ళా ఎమ్మెల్సీ అయి ప్రజల్లో తిరుగుతూ తండ్రి పేరు చెప్పుకొని తిరగడం తప్ప సెల్ఫ్ కెపాసిటీ అనేది ఆమెకి ఇక్కడ లేదు. ఆమె ఎంత ఆస్తి సంపాదించుకున్నదో, బినామీల పేరు మీద ఎంత పెట్టుకున్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్రెడీ జైలుకు పోయాల్సింది ఆమె. ఇక ఆమెనే మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు పలికినట్ల ఇక మేము చూస్తూ ఊరుకునే వ్యక్తులకు కాదు. నీ దగ్గర తమ్ముంటే వచ్చేది వెళ్ళవాడు. మరి ఓడినా గెలిచినా కాన్స్టిట్యున్సీకి పట్టుకుని ఉన్నటువంటి నాయకులం ఇక్కడ ఉన్నాం. అప్పుడు ప్రభుత్వంలో ఉండే కాబట్టి ఆ కేసులన్నీ కూడా పక్కతో పట్టించినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడకొచ్చి మాట్లాడితే మరి ఆయనది ఆర్టీసీ కాంప్లెక్స్ కుంభకోణం అందరూ తెలిసిన విషయాలే. మన టోటల్ గ్రాఫ్ పడిపోయింది. మొన్న ఆయన కంటెక్ట్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయో అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు ఎవరైతే చిత్తుగా ఓడిపోయిన వాళ్ళు వచ్చి గెలిచిన వాళ్ళ మీద అనిశ్చిత వాక్యాలు చేస్తే మరి ప్రజలు